తన అన్న నుంచి ప్రాణ భయముతో యాకోబు ఇంటిలో నుంచి బయలుదేరినాడు. బేతేలుకు వచ్చి, అయ్యో నాకెవరూ లేరే, నా తల్లిదండ్రులను విడిచి తిని, నా ఇంటిని వదిలివేసి తిని, ఇదిగో ఒంటరిగానున్నానని దుఃఖపడుతున్నాడు యాకోబు. ఆ ఒంటరితనములో ప్రభువైన యేసు క్రీస్తు వారు యాకోబును దర్శించి యాకోబును బలపరిచి యాకోబుతో అన్నారు, యాకోబు భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. మరలా నిన్ను ఈ స్థలమునకు తెచ్చెదను. ఈ దేశమంతయు నీకు నీ పిల్లలకు నిత్య స్వాస్యముగా ఇచ్చుచున్నానని వాగ్దానము చేశాను. యాకోబు ఆ వాగ్దానాన్ని నమ్మి హారాను వెళ్ళి ఆశీర్వదించబడి గొప్ప జనముగా తిరిగి వచ్చినాడు. దేవుని వాగ్దానాలయందు విశ్వాసముంచుము, వాగ్దానాలను మర్చిపోవద్దు, ఎప్పుడూ ప్రార్థించుము.